క్రీస్తు నీ కొరకు క్రీస్తు. దేవుని వాక్యంలో జీవం ఉంటుంది, అది సజీవమైంది. ఆ వాగ్దానము నిత్యము నిలిచే వాగ్దానము. దేవుని వాగ్దానంలో చాలా శక్తి ఉంటుంది, చాలా బలం ఉంటుంది. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ, ఏ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ, దేవుని వాగ్దానంని పట్టుకుని ఆ వాగ్దానంని మనము నోట ఉంచుకున్నట్లయితే అది తప్పకుండా అది నెరవేరి తీరుతుంది. ఆయన వాగ్దానము బలం ఉంది కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని ఉండాలి. యెషయా గ్రంథంలో 54వ అధ్యాయం 10, 11, 12 శ్రేష్టమైన వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నేను ఇప్పుడు చిన్న ట్యూన్తో నేను పాడతాను. ఆ వాక్య భాగాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడచిపోదు, నా కృప నిన్ను విడచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు, అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నా కృప నిన్ను విడచిపోదు, నా నిబంధన తొలగిపోదు, నా కృప నిన్ను విడచిపోదు, నా నిబంధన తొలగిపోదు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, నా కృప నిన్ను విడచిపోదు, నా నిబంధన తొలగిపోదు, అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును, నా కృప నిన్ను విడచిపోదు, నా నిబంధన తొలగిపోదు, నా కృప నిన్ను విడచిపోదు,
నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా కృప నిన్ను విడచిపోదు, నా నిబంధన తొలగిపోదు. ప్రైజ్ ది లార్డ్. సువార్త విన్న తర్వాత ఇది ఏంటి, దీన్ని గురించి తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస. జిజ్ఞాస అంటే అర్థం ఏంటి అంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలని విచారించడాన్ని జిజ్ఞాస అంటాం తెలుగులో. సువార్త ప్రకటించబడినప్పుడు, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపబడినప్పుడు, యేసు ప్రభు గురించి ప్రకటింపబడినప్పుడు ఒకరి హృదయంలో దీని గురించి తెలుసుకోవాలి అన్నటువంటి ఆశ కలిగి దాని గురించి విచారించాలి అని చెప్పి వాడు కోరుకుంటాడు. వాడు సువార్తను విన్నాడు. సువార్త విని ఆ దేవుని సువార్త విని వాడికి పూర్తిగా అర్థం కాలే, కానీ వాళ్ళు ఒక కుతూహలం అనేటటువంటిది కుతూహలం అనేటటువంటిది బయలుదేరింది. వాళ్ళు ఒక జిజ్ఞాస అనేటటువంటిది వాడికి కలిగింది. తెలుసుకోవాలా ఏంటినా, దేవుని కుమారుడు అంటాడు, రక్షణ అంటాడు, నా విమోచన క్రయధనం అంటాడు, నా రక్తాన్ని ఇస్తున్నాను అంటాడు, నేను పాపుల కోసం చనిపోయేదానికి వచ్చాడు, దేవుడు ప్రేమ, ఇన్ని రకాలుగా చెప్తూ ఉన్నాడు. ఏంటిది తెలుసుకోవాలనేటువంటి ఆ జిజ్ఞాస, ఆ కుతూహలము, ఆ లోలత్వం అనేటటువంటిది వ్యక్తి హృదయంలో కలుగుతుందన్నమాట. కలిగిన తర్వాత వాడు విన్నాడు, వాడు వెళ్ళిపోయాడు, వాడికి పూర్తిగా అర్థమై ఉండదు, ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ వాడికి ఆ రోజు రాత్రి తర్వాత మరుసటి రోజు వాడికి నిద్ర పట్టదు. ఏంటి ఇట్లా మాట్లాడాడు అనేటటువంటి ఆలోచన వాళ్ళలో కలుగుతూ ఉంటుంది. పని చేసుకుంటుండొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్తూ ఉండొచ్చు, కలుగుతూ ఉంటుంది. వీటిలో రేకెత్తించబడినటువంటి ఆ కుతూహలము, ఆ జిజ్ఞాస అనేటటువంటిది ఇంకా కొద్దిగా నేర్చుకోవాలి, ఇంకా కొద్దిగా తెలుసుకోవాలి అనేటటువంటి కోరికతోటి వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ గురువు దగ్గరికి, లేదంటే యేసు ప్రభు బోధ వినేదానికి దేవుని వాక్యం దగ్గరికి వస్తాడు. వాడు వింటాడు. వాడు తెలుసుకున్న తర్వాత, ఆ విషయాన్ని గురించి తెలుసుకున్న తర్వాత వాడి యొక్క ప్రాథమిక స్థితి నుంచి వాడు ఇంకా కొంచెము లోతైనటువంటి స్థితిలోనికి వాడు వచ్చాడు. వాక్యంలోనికి మొట్టమొదటిగా పైన తెలుసు, అంతే, పూర్తిగా తెలియదు వాడికి. కానీ సువార్త విన్న తర్వాత తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఇంకా కొంచెం తెలుసుకోవాలి అనేటటువంటి స్థితిలోనికి వాడిని నెట్టింది. వాడు మళ్ళీ వచ్చి యేసు ప్రభు వాక్యం వింటాడు, దేవుని యొక్క వాక్యం వింటాడు, బోధకుడి దగ్గరికి వెళ్తాడు, తెలుసుకుంటాడు. అంటే మొదటి స్థితి కంటే వాడి యొక్క రెండవ స్థితి ఏమైందంటే ఇంకొంచెం లోతుగా దిగాడు. వాడు తెలుసుకునే కొంది వాడికి ఆ సువార్త రుచించి, ఆ సువార్త నచ్చి, వాడి హృదయము ఆ యొక్క సువార్తని స్వీకరించి, అంగీకరించి దాంట్లో స్థిరపడడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక ప్రక్రియ. ఎవరైతే ఉపమానాన్ని విని కుతూహలము కలిగి విచారించాలి, ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన కలిగి వాళ్ళు ఇంకా తెలుసుకునే దానికి తిరిగి దేవుని యొక్క వాక్యం దగ్గరికి, యేసు దగ్గరికి, దాన్ని బోధించేటటువంటి వాళ్ళ దగ్గరకు వస్తారు. వాళ్ళు తెలుసుకునే కొంది వాళ్ళ యొక్క దేవుని యొక్క వాక్యంలో వాళ్ళ యొక్క లోతు అనేటటువంటిది పెరుగుతూ ఉంది. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే గ్రహించేటటువంటి స్థితి వాడికి కలిగింది. ఉపమానం ఏం చేసిందంటే వాడిలో ఉండేటటువంటి కుతూహలాన్ని రేకెత్తించి, వాడిలో ఆ జిజ్ఞాసని కలిగింపచేసి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించేటట్టు చేసింది. మొట్టమొదటిగా అందరూ సమానమే. వాడు హృదయంలో దేవుని యొక్క వాక్యము దానివల్ల స్థిరపరచబడింది. ఇంకొక వర్గం ఉంది చూసారా, వాళ్ళు కూడా విన్నారు. త్రోవ పక్కన ఉండేటటువంటి వాళ్ళు, వినేటటువంటి వాళ్ళు అందరూ ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు, రకరకాల మనుషులు ఉండొచ్చు. వాళ్ళు కూడా విన్నారు. వాళ్ళు విని వాళ్ళ హృదయంలోకి ఆ వాక్యము వెళ్ళిన తర్వాత వాళ్ళు దాని గురించి ఇంకా పట్టించుకోలే, దాని గురించి ఆలోచించలే, దాని గురించి తలపోయేలా. వాళ్ళలో ఎటువంటి కుతూహలం అనేటటువంటిది కలగల సువార్తను గురించి.
దీని గురించి తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వాళ్ళలో కలగలే. విన్నారండి, యేసుప్రభు రోడ్డు మీద ప్రకటిస్తూ ఉంటే చాలా మంది జనసమూహం ఉంటే ఆ జనసమూహంలో వీడు కూడా ఒకరిగా ఉండి ఆయన చెప్పినటువంటి సువార్తను విన్నాడు. విని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీడు ఆ విన్నటువంటి వాక్యం గురించి తలపోయడం కానీ ఆలోచించడం కానీ అది ఎటువంటి కుతూహలాన్ని కానీ ఎటువంటి జిజ్ఞాసను కానీ రేకెత్తించలే. కారణం ఏంటి అంటే వీని యొక్క హృదయం అనేటటువంటిది ఆల్రెడీ కొన్ని విషయాల మీద ఫిక్స్ అయిపోయింది. దేవుని మీద వాడికి ఆసక్తి లేదు, దేవుని వాక్యం మీద ఆసక్తి లేదు, దాని గురించి వాడు తలపోయాడు. వాడికి ఆసక్తి లేదు కాబట్టి, వాళ్ళలో కుతూహలం లేదు కాబట్టి, దాంట్లో వాడికి కోరిక లేదు కాబట్టి రేపు మళ్ళీ వినేదానికి వాడు రాడు. తెలుసుకోవాలనేటువంటి కోరిక వాడిలో లేదు. విన్నైతే విన్నాడు, వీడు విన్నాడు, వాడు విన్నాడు. కానీ ఒకడి హృదయంలో నుంచి సాతాను విన్నటువంటి ఆ సువార్తని ఆ విధంగా లేపుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు విన్నాడు, వెళ్ళిపోయాడు, హృదయంలో దాని గురించి ఏమీ ఆలోచించలేదు, తలపోయలేదు. వాడి హృదయంలో నుంచి సాతాను లైట్ తీసుకో, ఇవన్నీ చెప్తూ ఉంటారు, మన పనులు మనం చేసుకుంటూ పోవాలా, ఇవన్నీ నమ్ముకుంటే ఎట్లాగా జరిగేది, ఆ పనులు ఉన్నాయి, ఆ పనులు చూసుకోవాలా, ఈ పనులు చేసుకోవాలా, మన పనులు మనం చేసుకోవాలా, లోకంలో బతకాలి కదా, ఆ పని ఉంది చూసుకో, ఈ పని చూసుకో, నువ్వు చేయాల్సింది చేసుకో అంటే లోకం వైపు ఆ యొక్క హృదయాన్ని సాతాను మరలించి వేస్తాడు. విన్నటువంటి వాక్యము సువార్త, దేవుని యొక్క సువార్త అత్యంత విలువైనటువంటి, అత్యంత ప్రశస్తమైనటువంటిది, సాటి లేనటువంటి ఆ యొక్క నిత్య జీవము, దాని గురించినటువంటి సువార్త హృదయంలో ఎటువంటి యొక్క మార్పుని కానీ, కుతూహలాన్ని కానీ, ఎటువంటి జిజ్ఞాసను కానీ, ఎటువంటి ఆశను కానీ కలిగించు. సో ఉపమానము ఏం చేస్తుందంటే అది ఒక కీ లాగా పనిచేస్తుంది, అది ఒక గేట్ లాగా పనిచేస్తుంది. దేవుని మీద ఆసక్తి ఉండేటటువంటి వాళ్ళు, దేవుని వాక్యం విని రక్షింపబడాలనుకునేటటువంటి వాళ్ళు, ఆ హృదయంలో ఉండేటటువంటి వాళ్ళు ఆ ఉపమానాన్ని ఆధారంగా చేసుకుని ఇంకా తెలుసుకోవాలని బోధకుడి దగ్గరకు వస్తారు. ఇప్పుడు శిష్యులు ఉన్నారు. బయట జన సమూహానికి శిష్యులకి ఏమీ తేడాలే. బయట ఉండేటటువంటి జన సమూహానికి, ఆ విస్తారమైనటువంటి జన సమూహానికి, యేసు ప్రభు దగ్గర ఉండేటటువంటి ఈ 12 మంది అత్యంత సన్నిహితులైనటువంటి శిష్యులకి అర్థం చేసుకునేటటువంటి విషయంలో తేడా ఏమీ లేదు. వాళ్ళకి అర్థం కాలే, వీళ్ళకి అర్థం కాలే. కానీ శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, ప్రభువా ఈ ఉపమాన భావం ఏమిటి అని చెప్పి వాళ్ళు అడిగారు. జన సమూహంలో దేవుని యొక్క వాక్యం విని అర్థం కాకుండా ఇంకొంచెం తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు మరుసటి రోజు కూడా వచ్చాడు. వాడు విన్నాడు, వాడు వాక్యంలో స్థిరపరచబడుతూ ఉన్నాడు, వాడు రక్షింపబడుతూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, గ్రహించకపోవడం వలన వాక్యము వినియు గ్రహింపకయుండగా అని చెప్పి రాయబడింది. వాక్యము విన్నారు. ఈ లోకంలో మేధావంతులైనటువంటి వారు, గొప్ప విజ్ఞానవంతులైనటువంటి వారు, అనేక విషయాల్ని చర్చించేటటువంటి గొప్ప తత్వవేత్తలు లాంటి వాళ్ళు, గొప్ప పరిపాలకులు చాలా మంది ఉన్నారు. అందులో చాలా మంది యేసు ప్రభు యొక్క సువార్తను విన్నటువంటి వారే. కానీ ఆ విన్నటువంటి వాళ్ళు అనేక మంది రక్షింపబడలే. ఆయన గురించినటువంటి ఆశ కానీ కోరిక కానీ వాళ్ళకి కలగలే. దేవుని వాక్యం విని రక్షింపబడాలి అంటే నీకు కావలసినటువంటిది దేవుని రాజ్యంలో నువ్వు స్థిరపరచబడాలా, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఫలించాలా, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు దేవునికి ఉపయోగకరమైనటువంటి ఒక సాధనంగా నువ్వు మలచబడాలా, దేవునికి మహిమ తీసుకుని రావాలా అనేటటువంటి ఆశ నీలో ఉంటే నీకు కావలసినటువంటిది ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించేదానికి నువ్వు ప్రయాసపడాలి. దాన్ని వినేసి తృణీకరించుకో. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వు బహుశా ఇప్పుడిప్పుడే క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చినటువంటి వ్యక్తివై ఉండొచ్చు, లేదు అంటే చాలా కాలం విశ్వాసంలో ఉంటూ ఈ క్రైస్తవ విశ్వాసం అంటే ఏంటో అర్థం చేసుకోకుండా
దాన్ని చాలా తేలిగ్గా ఏదో పుట్టాంలే, క్రైస్తవ విశ్వాసంలో పుట్టాం, దాంట్లో కొనసాగుతూ ఉన్నాం అనేటటువంటి స్వభావం కలిగినటువంటి, దాన్ని తేలిగ్గా తీసుకునేటటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అయ్యుండొచ్చు. అటువంటి దానివి నువ్వు అయ్యుండొచ్చు. అనేక మత విశ్వాసాలు ఉన్నాయి, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అందులో ఇది కూడా ఒకటి అని చెప్పి దీన్ని నువ్వు తేలిగ్గా తీసుకోవచ్చు. ఈ దినమున ఈ దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడేటటువంటిది ఏమిటి అంటే, ఆ విధంగా వినేసి తేలిగ్గా తీసుకొని పైన వినేసి తేలిగ్గా వెళ్ళిపోకు. అది ఏమి చెప్తుందో విన్న తర్వాత ఆ విన్నటువంటి దాన్ని గురించి అర్థం చేసుకునే దానికి ప్రయత్నించు. అర్థం చేసుకోవడం అనేటటువంటిది, అండర్స్టాండింగ్ ద గాస్పల్ ఈజ్ ఎ కీ ఎలిమెంట్ ఇన్ యువర్ ఫ్రూట్ఫుల్నెస్. నీ జీవితము ఫలించాలి దేవుడి దృష్టిలో, దేవుడి విషయాల్లో, అన్ని విషయాల్లో నువ్వు ఫలించాలి అంటే నీకు కావలసినటువంటిది అనేకమైనటువంటి విషయాలు ఉండొచ్చండి. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అర్థం చేసుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడం, సువార్తని అర్థం చేసుకోవడం అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. అదే యేసు ప్రభు అక్కడ చెప్పాడు. వాళ్ళకి గ్రహింపు లేకపోవడం వలన సాతాను వాళ్ళ హృదయంలో నుంచి ఆ సువార్తని దొంగిలించేశాడు. ఆ సువార్తని దొంగిలించబడ్డం అంటే ఏమంటే, నీకు కలిగేటటువంటి అన్ని రకాలైనటువంటి నష్టాల్లో నువ్వు చాలా నష్టపోయి ఉండొచ్చు. జీవితంలో కొన్ని వేల రూపాయలు నష్టపోయి ఉండొచ్చు, కొన్ని లక్షల రూపాయలు నష్టపోయి ఉండొచ్చు, కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయి ఉండొచ్చు, ఇల్లు నష్టపోయి ఉండొచ్చు, భూములు నష్టపోయి, అన్ని రకాలైన నష్టాలు నీకు కలిగి ఉండొచ్చు. ఆ నష్టాలతో పోల్చలేనటువంటిది, సాటి లేనటువంటిది అత్యంత గొప్ప నష్టం ఏమిటంటే, నీ జీవితంలో యేసు ప్రభు ప్రకటించినటువంటి సువార్తను వినకుండా ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవాన్ని నువ్వు పొందకుండా మరణించడం అనేటటువంటిది నీ జీవితంలో నీ కలిగేటటువంటి అత్యంత గొప్ప నష్టము, పూడ్చలేనటువంటి నష్టము, నిత్యత్వమైనటువంటి నష్టం. అది నువ్వు గ్రహింపు కోసం కానీ నువ్వు ప్రయాసపడితే ఏంటిది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునేదానికి వినాలి, అర్థం చేసుకునేదానికి చదవాలి, లేదంటే చదివినటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు వినాలి. దేవునితో సహవాసం అనేటటువంటిది కలిగి ఉండాలి పరిశుద్ధాత్మతో. అవి ఏమీ లేకుండా బయట నిలబడి వాళ్ళు చెప్తుంటారులే, ఈ చెవుతో వినేసి ఆ చెవుతో వదిలేస్తాం అనేటటువంటి యాటిట్యూడ్ గాను నీకుంటే నీ జీవితంలో నీ కలిగేటటువంటి నష్టము వర్ణనాతీతం, దాన్ని వివరించలేం. దట్ ఈజ్ ఎటర్నల్ లాస్. నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి అటువంటి నష్టం నీకు జరగకుండా ఉండాలంటే ఈ దినమున దేవుని వాక్యం నీతో ఏం చెప్తుందంటే, గ్రహించేదానికి, అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు. అందుకు నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి అంటే, నువ్వు ఈ దేవుని యొక్క గ్రంథం బైబుల్ దగ్గరికి వచ్చి దాన్ని చదవడం ప్రారంభించు. ఒకవేళ నీకు చదువు లేకపోతే చెప్పేటటువంటి దాన్ని విని గ్రహించు, అర్థం చేసుకో. దాన్ని తేలిగ్గా బయటికి పంపించే, త్రోసివేయకు. నువ్వు ఈ సువార్తని ఎక్కడో ఎవరో చెప్తుంటే కొద్దిసేపు వినేసి వాళ్ళు చెప్పేటటువంటి కొద్ది మాటలు బహుశా నీకు అర్థం కాకపోతే నువ్వు ఇది ఇంతేలే అని చెప్పి వెళ్ళిపోకు. నీకై నువ్వుగా ఆ పుస్తకం పట్టుకొని చదివేదానికి ప్రయత్నించు. దేవుని యొక్క వాక్యం చదివేదానికి, అర్థం చేసుకునేదానికి ప్రయత్నించు. తర్వాత ఈ గ్రహించకపోవడం అనేటటువంటిది వ్యక్తిగతమైనటువంటి బాధ్యత, నీ వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. దేవుని యొక్క సేవకులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. విని అర్థం చేసుకుని దాన్ని అవలంబించి దాన్ని నువ్వు వెంబడిస్తే నువ్వు ఫలింపులోకి వస్తావు, నీకు నిత్యజీవం అనేటటువంటిది లభిస్తుంది. బానే ఉంది. ఇది నీ వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. కొన్నిసార్లు సువార్తని ప్రకటించేటప్పుడు సువార్తని ప్రకటించాల్సిన విధంగా ప్రకటించకుండా దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క విశేషతని ప్రకటించకుండా దానికి వేరే విషయాలు జొప్పించి అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ప్రకటించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించేటప్పుడు చాలా మంది రక్షణలోకి రమ్మని చెప్పి పిలిచేదానికి
ఎందుకు వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించాలా, ఎందుకు వాళ్ళు యేసు ప్రభు ఇచ్చేటటువంటి రక్షణలోనికి వాళ్ళు రావాలా, నిత్యజీవం వారికి ఎందుకు అవసరము అనేటటువంటి విషయాల గురించి వాళ్ళు చెప్పేటప్పుడు ఎందుకు వై దే నీడ్ జీసస్ క్రైస్ట్ ఇన్ దేర్ లైఫ్స్ అనేటటువంటి దానికి వాళ్ళు ఇచ్చేటటువంటి కారణాలు ఏంటో తెలుసా అండి? నీ జీవితంలో పాపం ఉంది. ఆ పాపం ఏంటి అంటే నువ్వు సిగరెట్లు తాగుతూ ఉన్నావు, నువ్వు తాగుడికి అలవాటు పడి ఆ వ్యసనంలో ఉన్నావు, నువ్వు స్త్రీలోలుడివి, వ్యభిచారం చేస్తూ ఉన్నావు, నువ్వు అవినీతిపరుడివి, నువ్వు దేవుని దృష్టిలో పాపివి అని చెప్పి ఈ కారణాలను బట్టి, అంటే నువ్వు సిగరెట్ తాగుతున్నావు కాబట్టి, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు కాబట్టి, నువ్వు మద్యపానం, నువ్వు తాగుడికి అలవాటు పడ్డావు కాబట్టి, నువ్వు దొంగతనాలు చేస్తున్నావు కాబట్టి నీకు యేసు ప్రభు అవసరం. ఇవి కారణాలు కావచ్చు, కానీ ఇవి ప్రధాన కారణం కాదు. ఎందుకు అంటే నేను వివరిస్తా. ఒక చిన్న తర్కాన్ని నేను మీతో చెప్తా. ఏంటి అంటే యోహాన్ రాసినటువంటి సువార్తలో 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేము అనేటటువంటి ఇశ్రాయేలీయుల యొక్క బోధకుడితోటి, నాయకుడితోటి, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ తోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నికోదేము దేవుని యొక్క, అంటే ఆయన బోధకుడు, ఆయన మీరు చెప్పినటువంటి వ్యసనాలు ఏంటి, ఆ తాగుడు, లేదంటే స్త్రీలోలత్వము, లేదంటే ఇంకొక వ్యసనము ఉండేటటువంటి వ్యక్తి కాదు. కొన్నిలకి ఎటువంటి దుర్వ్యసనాలు ఉన్నాయని చెప్పి ఆ దూత కొన్నిల్ని పేతురు దగ్గరికి పంపించింది. ఆయన ఆల్రెడీ దేవుడు భక్తుడు, క్రమం తప్పకుండా ప్రార్థన చేసేటటువంటి వాడు, సాధారణంగా బయట వాళ్ళకు ఉండేటటువంటి ఎటువంటి దుర్వ్యసనాలు ఉండకపోవచ్చు, ఆయన ఎందుకు పొమ్మని చెప్పింది. సో ఈ విధంగా నీకు సిగరెట్లు అలవాటు ఉంది కాబట్టి నీకు యేసు ప్రభు రక్షణలోకి రావాలా, నువ్వు వ్యసనపడు కాబట్టి యేసు ప్రభు అవసరం నీకుందంటే, వ్యసనాలు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని యేసు ప్రభు కావాల్సినటువంటి వాళ్ళు. సిగరెట్లు తాగినటువంటి వాళ్ళు, తాగుడు లేనటువంటి వాళ్ళు, వ్యభిచారం లేనటువంటి వాళ్ళు, అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళకి యేసు ప్రభు అవసరం లేదా? సువార్తని వక్రీకరించి బోధించడం అంటే ఇదే. అపోస్తలులైనటువంటి పౌలు కొరింథీలోకి పట్టణంలోకి పోయినప్పుడు వాళ్ళు 10 ఆజ్ఞల్ని ఆచరించడం లేదు కాబట్టి ఆయన సువార్తను ప్రకటించలేరు. 10 ఆజ్ఞల గురించి బోధించలే, ఆయన యేసు ప్రభువుని గురించి బోధించాడు, సిలువను గురించి ఆయన ప్రకటించాడు, యేసు ప్రభు ఇచ్చేటటువంటి పాప క్షమాపణ గురించి ఆయన ప్రకటించాడు, యేసు ప్రభు ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని గురించి ప్రకటించాడు, యేసు ప్రభు ఇచ్చేటటువంటి నూతన జీవము, దాంట్లో ఉండేటటువంటి పునరుద్ధాన శక్తి, దాని గురించి ప్రకటించాడు. సిగరెట్లు తాగినా తాగకపోయినా, మద్యపానం వ్యసనము నీకు ఉన్నా లేకపోయినా, స్త్రీలోడు నువ్వు అయినా కాకపోయినా, జారత్వంలో నువ్వు ఉన్నా లేకపోయినా, పేకాట అలవాటు ఉన్నా లేకపోయినా, అవినీతిలో నువ్వు బ్రతుకుతున్నా బ్రతకపోయినా, నీకు యేసు ప్రభు ఇచ్చేటటువంటి పాప క్షమాపణ అవసరం. ఇది సువార్త. వ్యసనాలకి యేసు ప్రభు రక్షణకి లింక్ పెట్టి ఈ వ్యసనాలు ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే యేసు ప్రభు అవసరమని ప్రకటించడం అనేటటువంటిది సువార్తని సరిగ్గా ప్రకటించకపోవడం. అంటే ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు కదా, వాడు గ్రహించలేదంట. సువార్త చెప్పిన తర్వాత వాడికి గ్రహింపులోకి రాలేదంట. ఎందుకంటే సువార్తను గురించి చెప్పేటప్పుడు వాడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఈయన చెప్పేటటువంటి తాగుడు నా దగ్గర లేదు, ఈ సువార్త ఈ దైవ సేవకుడు చెప్పేటటువంటి స్త్రీలోలత్వం నా దగ్గర లేదు, నా దగ్గర వ్యభిచారం లేదు, నేను సిగరెట్లు తాగను, నేను గంజాయి తాగను, నేను అవినీతి చేయను, నేను లంచాలు తీసుకోను, నేను ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని దోచుకోలేదు, నాకెందుకండి ఈ పాప క్షమాపణ అని వాడు అడుగుతాడు. ఏం చెప్తావు? వాడు ఏం చేస్తాడంటే, సువార్త దేవుని సేవకుడు ప్రకటిస్తూ ఉన్నాడు, యేసు ప్రభు సువార్త ప్రకటింపబడుతుంది, వాడు ఏమనుకుంటాడంటే మనసులో అంటే ఈ వ్యసనాలు అనేటువంటి నా దగ్గర ఏమీ లేవు కాబట్టి ఈ సువార్త
ఈ సువార్తలో ఉండేటటువంటి దేవుని కుమారుడు యేసు ఆయన పాప క్షమాపణ నాకు అవసరం లేదని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంటే వాడిని సాతాను దొంగిలించకపోయినట్టే. ఏది ముఖ్యమైనటువంటిదో, ఏది సువార్త చెప్తుందో, దేవుని యొక్క వాక్యం చెప్తుందో దాని గురించి ప్రకటించాలి. ఎందుకు కొందరి హృదయంలో నుంచి సాతాను దేవుని యొక్క సువార్తని దొంగిలించుకుని పోతుంది, ఆ యొక్క దేవుని వాక్యాన్ని దొంగిలించుకుపోతుంది? దానికి కారణం ఏంటి అంటే వారు గ్రహించలేకుండా ఉండడం. ఎందుకు గ్రహించలేకుండా ఉన్నారు అంటే ఒక కారణం ఏంటి అంటే వారి వ్యక్తిగతమైనటువంటి బాధ్యత. అండర్స్టాండ్ చేసుకునేదానికి, గ్రహించేదానికి, అర్థం తెలుసుకునేదానికి, దాంట్లో ఉండే విలువ తెలుసుకునేదానికి వీళ్ళు ఎప్పుడూ ప్రయత్నించలేదు. రెండో కారణం ఏంటంటే ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో ఆ ప్రకటించేటటువంటి వాళ్ళు దాన్ని సరి అయినటువంటి రీతిలో ప్రకటించడం లేదు. ఏ విధంగా చూసుకున్నా కూడా వినేటటువంటి వాడి హృదయంలో నుంచి సాతాను దేవుని యొక్క వాక్యాన్ని దొంగిలించుకుని పోతూ ఉన్నారు. కాబట్టి యేసు చెప్పినటువంటి మాటల్లో మనం చెప్పుకోవాలంటే సువార్త ఒక వ్యక్తి జీవితంలో ఫలించాలి, దేవుని యొక్క వాక్యము ఫలించాలి, దేవుని యొక్క రాజ్యంలోనికి ఒక వ్యక్తి రావాలి అంటే గ్రహించడం అనేటటువంటిది, అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ముఖ్యమైనటువంటి. మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పేటటువంటి మాట అదే. ఏమంటాడు? 13వ అధ్యాయము 19వ వచనం అండి. ఎవడైనో రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో ఉండి విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. విత్తనం అయితే విత్తబడుతుంది, గ్రహించడంలే. గ్రహించకుండా ఉండేదానికి కారణాల గురించి నేను చెప్పానండి. కాబట్టి నువ్వు సువార్తను బోధించేటప్పుడు, నువ్వు సువార్తను వినేటప్పుడు అది ఏంటో పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్పాలా. చాలా కీలకమైనటువంటిదండి. ఎటువంటి ప్రకటన చేస్తూ ఉన్నాం సువార్తను గురించి? సువార్త అనేటటువంటిది హితబోధ కాదు. అంటే నీతి సూత్రాలని వల్లించి నీతిగా నడుచుకోండి మీరు దేవుణ్ణి చేరతారు అనేటటువంటి నైతిక సూత్రాల గురించినటువంటిది కాదు సువార్త. సువార్త వాటికి భిన్నమైనటువంటిది, పూర్తిగా భిన్నమైనటువంటిది. పాపము చేసినటువంటి వారు, వ్యభిచారులు, దొంగలు, అనేక రకములైనటువంటి పాపములో పట్టి పీడింపబడేటటువంటి జనాలకి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించేదానికి, ఆయన ఇచ్చేటటువంటి పాప క్షమాపణని ఉచితంగా అనుగ్రహించేదానికి యేసు ప్రభు వచ్చాడు అని చెప్పడమే సువార్త. ఇది కేవలము నీతిమంతులకి, మంచి వాళ్ళకి, ధర్మబద్ధంగా నడుచుకునేటటువంటి వాళ్ళ కోసం ఉద్దేశించబడినటువంటి కాదు. ప్రతి ఒక్కరి కోసం ఇది ప్రకటించబడింది. కాబట్టి ఈ దినంన ఒక విషయాన్ని గురించి మనము అర్థం చేసుకునే దానికి ప్రయత్నించాం. అది ఏంటి అంటే ఎందుకు కొంతమంది జీవితంలో సువార్త ఫలించదు అనేటటువంటి దాన్ని అర్థం చేసుకునే దానికి ప్రయత్నించాం. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మీ యొక్క హృదయంలో ఆశీర్వదించి, దీవించి, ఫలింపచేసి దేవునికి మీరు అత్యంత ఉపయోగకరమైనటువంటి, మహిమ తెచ్చేటటువంటి సాధనాలుగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.